ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ఆయన విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి మెసేజ్ చెప్పటం కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. అదేమిటంటే, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ ఎందుకు కావాలంటే, ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషంగా ఉండటం కొరకు సక్సెస్ అనేది తప్పనిసరిగా కావాలి. ఎప్పుడైనా సరే కొంతమంది యోగం అనేది అసలు ఎలా సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఈ సబ్జెక్టు సూటబుల్ అయిన సబ్జెక్టు, 100% గ్యారంటీ గల సబ్జెక్ట్ ఏంటంటే న్యూమరాలజీ. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక గ్లోబల్ స్టార్ ఆయన వ్యక్తి రజనీకాంత్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే రజనీకాంత్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి తీసుకుంటే 12 తారీఖు 12వ నెల 1950లో అతను జన్మించారు. అంటే 12 అంటే 3 సిరీస్, అంటే 3 సిరీస్లో అతను జన్మించారు. అంటే మొత్తం అతను డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ప్లస్ చేసుకుంటే 1+2+1+9+5+=21. అంటే 3/3 సూపర్ కోడ్లో రజనీకాంత్ గారు జన్మించారు. అయితే అసలు రజనీకాంత్ గురించి గతంలోకి వెళితే అతని పేరు శివాజీరావు గైక్వాడ్ అనే పేరుకి ఏ మాత్రం కూడా బలము లేదు. ఆ పేరున్నప్పుడు అతను చాలా ట్రబుల్స్ ఎదుర్కొన్నారు. చాలా ట్రబుల్స్ ఎదుర్కొని చాలా కష్టాలను కూడా చూశారు. అయితే న్యూమరాలజీ ఏం చెబుతుందంటే, నీవు మంచి పేరు సంఖ్యాబలంలో మంచి పేరు పెట్టుకో, నీ పేరుని మంచి సంఖ్యాబలంగా మార్చుకున్నప్పుడు విజయ అవకాశాలు నీ కళ్ళ ముందు ఉంటాయి అని చెబుతుంది. విజయ అవకాశాలు మనకు రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే, మన జాతక చక్రం, గ్రహాలు ఎలాగున్నాయి, మీకు ఏ దశ నడుస్తుంది, మీరు అసలు యోగిచ్చే మీ జాతక చక్రం గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మంచి న్యూమరాలిస్ట్ని మీరు కలిసి మీ పేరు సరి చేసుకున్నట్లయితే విజయము మీ కళ్ళ ముందు ఉంటుంది. అది గమనించాలి. శివాజీరావు గైక్వాడ్ అనే పేరుతో ఏం సక్సెస్ పొందలేదు రజనీకాంత్ గారు. తన పేరు సినిమాలోకి వచ్చినాక, సినీ ఫీల్డ్లోకి వచ్చినాక తన పేరు రజనీకాంత్ అనే పేరుగా మార్చుకున్నప్పుడు దాని విలువ వచ్చేసి తన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయింది కాబట్టి అతను అంత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరో ఉదాహరణ, చిరంజీవి గారు, ఆయన శంకర్గా పిలువబడ్డప్పుడు ఎన్నో కష్టాలు చూశారు. చిరంజీవిగా పేరు మార్చుకున్నప్పుడే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అతని పేరుకి సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడని చెప్పొచ్చు. మీరు బాగా వినాలి. విని మీరు అర్థం చేసుకోగలిగితే ఈ సబ్జెక్టు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మంచి విజయాలు పొందటానికి అవకాశం మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరులో ఏమాత్రం బలం లేదు.
రజనీకాంత్ అనే పేరులో చూసుకుంటే అతను పుట్టింది 3 అంటే 12th జన్మించారు. అంటే 1 + 2 = 3 అవుతుంది. 3 అనేది గురువు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లో అతను జన్మించారు. అయితే అతని పేరు రజనీకాంత్ అనే పేరు తీసుకుంటే చాల్దియన్లో 28 నెంబర్ ఉంది. పైథాగరస్లో 52 నెంబర్ ఉంది. అంటే అక్కడ 7 వచ్చింది. మీకు గత వీడియోలో చెప్పాను. 3, 7 కాంబినేషన్ వెరీ సక్సెస్ని ఇచ్చిద్ది. వెనక్కు తిరిగి చూసుకునే పని ఉండదు. లైఫ్లో మంచి గ్రోత్ని ఇస్తుంది. లైఫ్ అనేది మంచి గ్రోత్లోకి వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. 3 అంటే గురువు, 7 అంటే కేతువు. గురువు కేతువుల కలయిక అది వండర్ఫుల్ సక్సెస్ఫుల్ లైఫ్ని టాప్ పొజిషన్ తీసుకెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. గురువు కేతుల కలయిక లీడర్షిప్ క్వాలిటీస్ని ఇస్తుంది. మన జీవితంలో టాప్ పొజిషన్లో తీసుకెళ్ళి నిలబెట్టేదే ఈ 2 సంఖ్యలు. అలాగే మీరు కూడా మీ పేరులో ఏ సంఖ్య బలం ఉందో ఒకసారి చూసుకోండి మిత్రులారా. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. మీ పేరులో మంచి సంఖ్య బలం, మీ పేరుకి అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరుని సపోర్ట్ చేయాలి. అతని పేరు ఆ గురుకేతువుల కలయికతో పేరు ఉంది కాబట్టే రజనీకాంత్ అనే పేరు ఆయన మంచి స్థాయికి ఎదిగారని చెప్పొచ్చు. మనుషులందరూ ఒకటే. అందరూ కూడా వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారంటే వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సహకరించింది. అలాగే మీకు కూడా మంచి యోగాలు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా యోగం అనేది తప్పనిసరిగా ఉండిద్ది. కానీ ఆ యోగాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీ యోగాన్ని తెలుసుకుని ముందుకెళ్తారో మీకు పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా వస్తాయి. మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మార్చుకోగలిగి మీ పేరును సరి చేసుకోగలిగితే విజయం నిన్ను వరించి తీరుతుంది. మిమ్మల్ని వరించి తీరుతుంది విజయం, అంతేను, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే విజయం అనేది వెంటనే ఆ పేరు పెట్టగానే రాదు. కృషి చేయాలి, మంచి కృషి చేయాలి. మీరు చేసే పనుల్లో మొదటి వ్యక్తిగా మీరు ఉండాలి. ఏది చేసినా కూడా, హార్డ్ వర్క్ అయినా స్మార్ట్ వర్క్ అయినా ఏ వర్క్ చేసినా కూడా మంచి పద్ధతిగా చేసుకుని వెళ్ళగలిగితేనే మీకు యోగాన్ని ఇస్తుంది. కష్టపడాలి. పేరు ఇచ్చినా ఆ పేరు బాగుంది, యోగం బాగుంటే మీకు సక్సెస్ రాదు. మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. యూనివర్సల్ మీకు ఇచ్చేది మీకు ఇస్తుంది. అది మీరు గమనించుకోవాలి. మిత్రులారా, ఎందుకు చెబుతున్నానో మీరు అర్థం చేసుకోండి. శివాజీ గైక్వాడ్ అనే పేరు ఉన్నప్పుడు రజనీకాంత్కి ఏ మాత్రం సక్సెస్ లేదు. రజనీకాంత్గా మార్చుకున్నప్పుడు అక్కడ 7 నెంబర్ అయింది, అటు ఆయన పుట్టిన 3 నెంబర్ అయింది. 3, 7 కలిసిని 1 పొజిషన్ తీసుకెళ్ళి, అలాగే పిరమిడ్ నెంబర్కి వచ్చేసేసరికి స్టార్టింగ్ నెంబర్ 2, ఎండింగ్ నెంబర్ 5, టాప్ నెంబర్ 66. అంటే మళ్ళీ ప్లస్ చేసుకుంటే 3 అవుతుంది. 3 + 2 + 5 = 1. 1 అంటే సన్ అంటే మొదటి పొజిషన్కి తీసుకెళ్ళింది ఆ పేరు. అతను 3 పుట్టాడు, 3కి మిత్ర సంఖ్య 1. అందుకే అతను సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు. 3వ నెంబర్ అంటే గురువు నెంబర్, బృహస్పతి నెంబర్. అలాగే మీరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 జన్మించారా, ఒకసారి మీ పేరు సంఖ్యాబలం చూసుకోండి.
మీ పేరు సంఖ్యాబలం చూసుకుని మంచి సంఖ్యాబలంగా మీరు మార్చుకోగలిగితే మీరు మంచి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీరు గమనించుకుని మీరు మీ అడుగులు ముందుకేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల యూనివర్సల్ ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉంటాయి. 10 మంది తెలియజేయటం వల్ల ఈ వీడియో చూసి వదిలేయకుండా 10 మంది చెప్పటం వల్ల మీరు కూడా మంచి యోగాన్ని పొందుతారు. మీకు కూడా మీ పేరు సరిచూసుకోండి. మీకు సక్సెస్ లేకపోతే మమ్మల్ని సంప్రదించండి. విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. జై హింద్.